ప్రముఖ సినీ దర్శకుడు బాలచందర్ అంత్యక్రియలు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి. చెన్నై బీసెంట్ నగర్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బాలచందర్ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు ఆయన నివాసానికి తరలి వస్తున్నారు. ఆయన భౌతిక కాయానికి కన్నీటితో నివాళులు అర్పిస్తున్నారు. సందర్శకులతో బాలచందర్ నివాసం నిండిపోయింది. నటుడిగా జన్మనిచ్చిన గురువుకు నివాళి అర్పించడానికి వచ్చిన రజనీకాంత్ బాలచందర్ నివాసంలోనే ఉన్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, గాయని వాణి జయరాం, శరత్ కుమార్, శ్రీలక్ష్మితో పాటు సినీ రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు బాలచందర్ భౌతిక కాయాన్ని దర్శించి నివాళులు అర్పిస్తున్నారు. బాలచందర్ గారితో ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్. ఆయన ఒక 2-3 సార్లు అకేషన్స్లో మేము కలిసి పనిచేయాల్సిన ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీస్లో నేను కొంచెం డేట్స్ వలన లేకపోతే ఏదో ఒక సందర్భాల వలన వి కుడెంట్ వర్క్. బట్ పర్సనలీ హీ వాజ్ సో క్లోజ్ టు అస్ అండ్ ఐ వాజ్ రియలీ హ్యావింగ్ అ వెరీ గుడ్ కాన్వర్జేషన్. దో ఐ డిడ్ంట్ వర్క్ విత్ హిమ్. ఒక పర్సనల్ ర్యాప్ చాలా ఉంది. వి ట్రై టు వర్క్ సమ్వేర్ బట్ ఇట్ రియలీ డిడ్ంట్ హ్యాపన్. My deep felt condolences to the family and my hats off to one of the greatest directors of Indian films. My deep felt thank you. నాకు మళ్ళీ నా సినిమా కెరియర్కి ఒక తెలియని ఆటంకం వచ్చినప్పుడు నాకు మళ్ళీ భిక్ష పెట్టిన వ్యక్తి బాలచంద్ర గారు. నన్ను మళ్ళీ ఒక ప్రేక్షకుడికి ఆర్టిస్ట్గా నేను ఇంకా ఇన్నాళ్ళు ప్రేక్షకుడితో ఆర్టిస్ట్గా బతుకుతున్నానంటే అది బాలచంద్ర గారి భిక్ష. వారు తీసిన తమిళ్ సీరియల్స్లో నాకు చాలా అవకాశాలు ఇచ్చి నాకు మళ్ళీ మనోస్థైర్యాన్ని ఇచ్చి నన్ను నిలబెట్టిన వ్యక్తి బాలచంద్ర గారు. నాకు బాలచంద్ర గారు 1952 నుంచి తెలిసే. అప్పుడు మేము టీనగర్లో ఉండేటప్పుడే మా అంగడికి ఎదురుగుండా పనాల పార్క్, దానికి ఎదురుగుండా ప్రకాశం సీట్, మేము నెంబర్ 5 ఆయన నెంబర్ 4లో ఉన్నారు. కోన్ రావన్న వాళ్ళ ఇంట్లో అప్పుడు వచ్చి ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఇద్దరిని అక్కడి నుంచి మా పక్కన పార్క్లెన్స్ హోటల్ని ఉండింది, వుడ్లండ్స్ బ్రాంచ్. భోజనానికి వస్తున్నప్పుడు ఆయన పెండి అవల ఏజీ సాబ్స్తో పని చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఫ్రెండ్ ఒక ఆయన వస్తారు. అప్పుడు వచ్చి ఆయన ఆ డ్రామా అంతా రాసే కాలం లేదు. దాని తర్వాత 64 డ్రామా అంతా ఆయన బిగిన్ చేసింది. ఆయన ఎప్పుడు ఇప్పుడు లేదు, ఈ సినీ బిల్డ్ ఎన్ని సమస్య ఉంటుందో అన్ని సమస్య అన్ని మనుషులు ఆయన ఉంటారు. ఆయన అందరూ మన కావాలి మన ఏం కొన్ని తెలుగు వచ్చి రాలా మన అందరూ నిలబడ. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ సంజయ్ అడిగి తెలుసుకుందాం. సంజయ్, మనం చూసాం విజువల్స్లో కూడా చాలా మంది సినీ ప్రముఖులు బాలచందర్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఎటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది అక్కడ? సరే, మొత్తానికి చలనచిత్ర సీమలో ఒక ధృవతారగా ప్రేక్షకరంగా ఉన్న బాలచంద్ర మృతి చిత్రసీమలో ప్రతి ఒక్కరి కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఆయన లేరనే వార్త చిత్రసీమకు దిగ్భ్రాంతి గురిచేసిన ఆ ఆవేదనలోనే విషాదం వదనాలతోనే చిత్రసీమకు చెందిన వారందరూ కూడా ఆయన భౌతికాయాన్ని వాళ్ళ సందర్భం. అయితే ఆయన మొత్తానికి ఆయన చిత్రసీమలో 100 చిత్రాలు దర్శకత్వం వహించిన మానవ విలువలకు సంబంధించిన చిత్రాలతో అందరికీ దగ్గర కావటం, అటు రాజకీయ రంగంలో కావచ్చు, అటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, అందరిలోనూ బాలచంద్ర అంటే ఒక విధమైన అభిమానం. ఆ అభిమానంతోనే వేలాదిగా తరలి వచ్చిన అభిమానులందరూ కూడా బారులు తీరి ఆయన చివరిసారి తుది వీడ్కోలు పలికేందుకు, చివరిసారి ఆయనకు నివాళులు అర్పించేందుకు బారులు తీరి ఆయన నివాసానికి వచ్చిన సందర్భం ఇక్కడ ఉంది. అయితే మొత్తానికి అందరూ తమిళ చిత్రసీమ మొత్తం కూడా ఆయన గృహంలోనే ఉంది. ఇప్పటికీ ఆయన పరిచయం చేసిన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన రజనీకాంత్ ఉంది, ఆయన పరిచయం చేసిన వారందరూ కూడా ఆయన భౌతికాయం పక్కన ఉంటుంది నివాళులు అర్పించి కన్నీళ్ల పర్యంతం అవుతున్న సందర్భం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఉదయం నుండి కూడా ఇప్పటి వరకు ఆయన భౌతికాయాన్ని సందర్శనార్థం ఉంచిన అనంతరం ఇప్పుడే వచ్చేప్పటికి ముందే తుది క్రియలు నిర్వహించేందుకు ఆయన కుమారుడు, కుటుంబ సభ్యులందరూ కూడా తుది క్రియలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఆయన అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ నుండి బెసన్ నగర్ లోని దహన వాటికు తీసుకువెళ్తారు. మొత్తానికి ఈ ఉదయం నుండి వచ్చిన వారిలో చిత్రసీమ అందరూ వచ్చిన వారిలో చాలా మంది కూడా తమకు బాలచంద్రతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ వాటి జ్ఞాపకాలను, గుర్తులను నెమరు వేసుకుంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్న సందర్భం ఉంది. ఇప్పటి వరకు కూడా డైరెక్టర్ శంకర్ తో పాటు
రజనీకాంత్ కుటుంబం మొత్తం కూడా ప్రస్తుతం ఆయన భౌతిక పక్కనే ఉండి విలపిస్తున్న సందర్భం ఇక్కడ వెలుగుతుంది. అయితే